రెడీ చేయించారు. ఈసారి మహానాడు ధూమ్ధామ్ ఉండబోతుంది. తప్పనిసరిగా పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయలసీమలో జరగబోతూ ఉంది. తప్పనిసరిగా మా పార్టీ కేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేదు హిస్టరీలో. ఇప్పుడు కూడా 100% సక్సెస్ అవుతుంది. ఈసారి యువరక్తం లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది మహానాడు. అది కాక వైనాడు పులివెందలు అన్నట్టు తక్కువ జరగబోతుంది. ఈసారి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? వైనాట్ 175 గురించి మీరు జగన్ అడగాలి తప్ప మేము వైనాట్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరిగా అది కడపలో జరిగిన, అది అనంతపురంలో జరిగిన, అది కర్నూలులో జరిగిన, రాయలసీమ జిల్లాల్లో, మరి తెలంగాణలో కోస్తా జిల్లాలో జరిగిన మహానాడే. కిందటిసారి కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టి కిందటిసారి కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు కానీ ఇంకోసారి కానీ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు 100కి 100 దేనికి దానికి కమిటీలు వేసి ఒక సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడుపుతారు. నో ఆయన సొంత జిల్లా కడపలో పులివెందుల ఆయన ప్రాతినిధ్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి మేము మహానాడు జరుపుకోవట్లా. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్థాపించి ఒక ఆనవాయితీగా మహానాడిని రెడీ చేశారు కాబట్టి దాన్ని మేము నిరంతరంగా కొనసాగిస్తాం. అయితే ఇంతకు ముందు కూడా చాలాసార్లు మహానాడు జరిగింది, మీరు కూడా అటెండ్ అయ్యారు, ఎమ్మెల్యేగా ఆ స్థాయిలో అటెండ్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం ఎందుకని ఇలా స్పెషల్గా మీ కార్ని డిజైన్ చేయించుకొని వెళ్ళాలనుకోవడం? అంటే ఇప్పుడు అనుకోకుండా మహానాడు కూడా కలిసి వచ్చింది. మేము కూడా ఎట్లాగో వెహికల్ చేంజ్ చేసాం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ విధంగా జెనిక్స్ అమరే ప్లాన్ చేసి దీన్ని ఈ విధంగా తయారు చేశాం. హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి కదండి, ఓన్లీ జెనెక్స్కే ఎందుకు ఇచ్చారు? జెనక్స్ అంటే మాదంటే తెలుగుదేశం బ్రాండ్, అందుకే జెనక్స్కి ఇచ్చాం. సార్ మీకు 2 స్టేట్లో ప్లాన్, ఈసారి జనరల్ మహానాడికి మీ ప్లాన్ ఎలా ఉంది? మేము వెళ్ళేటువంటి ప్రతినిధులను బట్టి ఇంకా మేమేం ప్లాన్ చేసుకోలేదు. రేపు 19, 20 తారీఖుల్లో మినీ మహానాడు ఉంది మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో. ఆ రోజు ఎలా వెళ్ళబోతాము, ఏంటి, ఎన్ని కార్లు, ఏ విధంగా వెళ్తాం అనేది ప్లాన్ చేస్తాం. కానీ కంపల్సరీగా ఈ కారులోనే వెళ్తాం. ఫ్లైట్కి రమ్మన్నారు, ఫ్లైట్కి కూడా వెళ్ళట్లా. మాకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని నిర్వర్తిస్తాం. ఏది అప్పచెప్పలేదు. అంటే ఇంతకు ముందు కూడా మహానాడు వంటి కార్యక్రమాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ ఒక సామాన్య కార్యకర్త ఎలాంటి పనులు, అంటే చిన్న చిన్న పనులైనా మొహమాట పడకుండా కార్యకర్తలు ఎలా చేస్తారో అలా చేసిన సందర్భాలు చూసాము. ఈసారి కూడా అలా చూడొచ్చా? అప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్లాగా ఉంటారు, ఏ మార్పు ఉండదు. సార్, ఎలక్షన్స్కి ముందు జెనెక్స్ అమర్ గారు చాలా హెల్ప్ చేశారు టీడీపీకి సంబంధించి. ఎన్నో కార్లకు సంబంధించి ఆయన స్టిక్కరింగ్ చేయలేదు. సో ఇదే కారణం చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు కూడా మీరు ఆయనతోనే స్టిక్కరింగ్ చేయించుకున్నారు. మహానాడు చాలా అట్టహాసంగా జరగబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100కి 100 జరిగి తీరుతుంది, జరగబోతుంది. దాంట్లో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సందేహం లేదు. మహానాడు తర్వాత మీరు మంత్రి పదవి చేపట్టబోతున్నారని చెప్పి ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చలు మీరు అనవసరమైనటువంటి విషయాలు, వివాదాస్పదమైన విషయాల్లో కాదు కదా. నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనేమి ఎవరిన ఊరికి అట్లాగా మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇప్పుడు ఎంతమంది కమ్మోళ్ళు ఉంటే ఎంతమంది కలుస్తారు. ఈ కాన్సెప్ట్ క్రెడిట్ ఎలక్షన్ ముందు సరే డిజైన్ చేశారు. నేను చేసి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా, మహానాడు కాన్సెప్ట్ కూడా సరే డిజైన్ చేశారు. ఎందుకంటే ఈ క్రెడిట్ గోస్ టు టీడీపీ ఏదైతే ఉందో మొత్తం క్రెడిట్ గోస్ టు సారే. ఎందుకంటే ప్రోటోటైప్ ఎలక్షన్స్ ముందు సారే డిజైన్ చేశారు, ఇప్పుడు కూడా సారే డిజైన్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దాంట్లో మేము భాగం పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. కొత్తగా ఏం కారణం లేదమ్మా. మేము ఏదైతే తిరుగుతున్నామో, ఏదైతే నమ్ముకుని ఈరోజు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చామో అదే పార్టీ కోసం అదే కలర్ వేసుకున్నాం, అదే పని చేస్తున్నాం తప్ప మేము కొత్తగా ఏం కారణాలు లేవు. ప్రభాకర్ గారు మిమ్మల్ని ఇంతకుముందు మీ ఫ్యాన్స్ కూడా అన్నారు టైగర్ ప్రభాకర్, ఫైర్ బ్రాండ్ ప్రభాకర్ అని చెప్పేసి. టైగర్ ప్రభాకర్ అని పిలవడం మూలంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభాకర్ గారిని కొంత కట్టడి చేసి, అంటే బోన్లో పెట్టినట్టుగా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన స్వేచ్ఛగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, దానికి కొంత అడ్డుపడుతుందని అనుకోవచ్చా? అట్లా ఏం లేదు. పార్టీ సిద్ధాంతాలను బట్టి మనం తగ్గుంటమే తప్ప నన్నేమి కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలు లేవు. థ్యాంక్ యూ. నమస్కారం.